అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో నో ట్యాక్స్ డిడక్షన్ డిక్లరేషన్ ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ ఫాము ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ ఫాము డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఆ ఫాము డౌన్లోడ్ అవుతుంది. ఇది దేనికంటే నో ట్యాక్స్ డిడక్షన్ డిక్లరేషన్ ఫామ్ అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ శాలరీ 12 లక్షల లోపు ఉన్న ఉద్యోగులకు తమ నెలవారీ జీతం నుండి అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు చేయవద్దని ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఫామ్ ఇది. కాబట్టి అది ఏ విధంగానే ఉందో చూద్దాం ఒకసారి. ఇది ప్రిపేర్ చేశాను. మరి దాన్ని చూడండి. గౌరవనీయులైన మండల విద్యాశాఖ అధికారి అంటే ఇది మండల లెవెల్ పనిచేసేటువంటి స్కూల్స్ వాళ్ళకి, జెడ్పీహెచ్ఎస్లో పనిచేసే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇచ్చిన జెడ్పీహెచ్ఎస్ ఊరి పేరు హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ఊరి పేరు రాయాలి. హై స్కూల్ ఎక్కడ ఉందనేటున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మండలం పేరు, తర్వాత జిల్లా పేరు. అయ్యా తర్వాత ఇక్కడ చూడండి డాష్ పాఠశాలలో అంటే స్కూల్ నేము అంటే ఇక్కడ స్కూల్ పేరు రాసేసి ఆ స్కూల్లో మన యొక్క ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అంటే డిసిగ్నేషన్ రాసేసి ఇక్కడ మన పేరు రాసుకోవాలి. శ్రీమతి నేను ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో నెలవారీ జీతం నుండి అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించున్నాను. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ది కాబట్టి అయిపోయింది. అది ఆ విషయం కూడా తెలియజేస్తున్నాము. సో చెల్లించున్నాము. ఇకపోతే రాబో ఆర్థిక సంవత్సరంలో 2025-26 నూతనంగా అమల్లోకి వచ్చిన బడ్జెట్ 2025 ఇన్కమ్ ట్యాక్స్ విధి విధానాల ప్రకారం నేను నెలవారీ పొందు జీతభత్యాల తాలూకా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసిన పరిధిలోకి రాను. కావున నా నెలవారీ జీతభత్యాలలో మార్చి 2025 నుండి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే విధానమును నిలుపుదల చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. రాబో ఆర్థిక సంవత్సరంలో ఏదైనా కారణాలు అంటే ఈఎల్స్ తీసుకోవడం కానీ లేదా అరియర్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి తీసుకోవడం కానీ వాటి వల్ల నేను ట్యాక్స్ పరిధిలోకి వచ్చినచో లేదా నూతన ఆదాయ పన్ను విధి విధానాలు అధికారికంగా అమల్లోకి రాని సందర్భంలో నా నెలవారీ జీతభత్యంలో నుండి నాకు ముందస్తు సమాచారం తెలియచేయకుండానే మినహాయింపు చేయటకు అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాను. సో ఇక్కడ చివరికి వచ్చాక ఇట్లు సంతకం, మీ సంతకం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళు సంతకం చేయాలి. ఇక్కడ వాళ్ళ యొక్క పూర్తి పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత హోదా, వాళ్ళు ఏ డిసిగ్నేషన్ చేస్తున్నారు, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అనేది చేయాలి. తర్వాత ఫోన్ నెంబరు, వాళ్ళు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబరు లింక్ అవుతుందో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా వారి యొక్క పూర్తి వివరాలు ఇచ్చేసి ఫిల్ చేసి ఇది వారి యొక్క డిడిఓ గారు అయినటువంటి అంటే మండలాలు అయితే విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారికి, జెడ్పీహెచ్ఎస్ అయితే వాళ్ళ యొక్క హెడ్ మాస్టర్ గారికి ఇది సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీ వాళ్ళకి అందజేయాలి. చేసినట్టయితే వాళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయడం ఆపుతారన్నమాట. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఇది పీడిఎఫ్ రూపంలో మీకు అవైలబుల్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకొని ఇవ్వగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.